డిసెంబర్ 31వ తేదీన జీవముగల దేవుని మాటలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. అందరును విస్మయముంది. ఇదేమిటో? ఇది క్రొత్త బోధగా ఉన్నదే! ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదిలెను. కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. యేసయ్య వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. వినిన మీ అందరి జీవితంలో దీవెనలు కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి, స్తుతులు స్తోత్రములను ఈ దినం మీ బిడ్డలందరి జీవితంలో ప్రభా మీరు చేయబోతున్న తండ్రి అద్భుత కార్యములకై, ఆశ్చర్య కార్యములకై, మీ బిడ్డలందరికీ కలుగజేయబోతున్న రక్షణకై మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి యేసునాయన ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి, తండ్రి 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 మీ బిడ్డలందరికీ పరిశుద్ధాత్మతో ముద్రించండి ప్రభా. తండ్రి నాయన మీ బిడ్డలందరినీ కూడా ప్రభా నిత్య నరకాగ్నికి దూరం చేసి పరలోక రాజ్యానికి దగ్గర చేయమని తండ్రి యేసు ప్రభా కొత్త సంవత్సరం పెట్టబోచుండగా ప్రభా మీ బిడ్డలందరికీ కూడా ప్రభా మీరు తోడే నీడే ఉండండి అయ్యా. మీ బిడ్డలందరి జీవితంలో ప్రభా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీ బిడ్డలందరికీ తోడే నీడే ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్.